యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం బాబు గారు. నమస్కారం వదినా. మీకోసం ఎదురు చూస్తున్నాం. పాపం మేడ్ ఇన్ హెవెన్లో జాయిన్ అయ్యి గొప్పింటి సంబంధం చేసుకోవాలనుకుంది. చివరికి వీడితో తప్పలేదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పంతులు గారు, పెళ్లి పత్రికలు దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపించండి. మొదటి శుభలేఖ మా అత్తయ్య గారికే ఇస్తాము. అలాగే అమ్మా. తీసుకోండి అమ్మా. మొదటి శుభలేఖ. మొత్తానికి మొదటి శుభలేఖ కూడా ఇచ్చేశాం. అమ్మా, మీకంతా మంచే జరుగుతుంది. జరగదు. చాలా సంతోషంగా ఉంది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇంకా పెళ్ళొక్కటి అయిపోతే ఇంకా ఆనందంగా ఉంటుందన్నయ్య. ఆ ఆనందం నీకు దక్కనీయనత్తయ్య. దేవుడా, ఎలాగైనా మా అమ్మ కోరిక తీర్చు స్వామి. ఇంతకు మించి నేనేమి అడగను. రాణమ్మా, మరి అబ్బాయి పెళ్లి బట్టలకి డబ్బులు? అవి కూడా రెడీగా ఉన్నాయి అన్నయ్య గారు. మాట అంటే మాటే. అమ్మా, కాబోయే వధూవారులు ఇద్దరిని కూడా ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పండి. అమ్మ విష్ణు, ఇలారా. బాబు వరుణ్, మీరు వెళ్ళి ప్రదక్షిణం చేసిరండి. మేం వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర
ఎందుకు చెప్పలేదు? అంటే ఈ పెళ్ళి అయిపోతే తర్వాత వీడేం చేయలేడనే ధైర్యంతో ఉన్నావా? మరెందుకు చెప్పలేదు? పెళ్లి కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఇదేంటి ఇలా బెదిరిస్తున్నాడు వీడు? నన్ను పెళ్లి చేసుకుని మీ అమ్మ ఆనందాన్ని రెట్టింపు చేద్దాం అనుకుంటున్నావేమో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఇక్కడేదో తేడాగా ఉంది. వీడియో తీయాలి. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే సమాజంలో నాకు అవమానంగా ఉంటుంది. నీలాంటి చెవిటి దాన్ని చేసుకుంటే జీవితంతో నేను కాపురం చేయలేను. మీకు దండం పెడతానండి. మా అమ్మ ఆశల మీద నీళ్లు చల్లకండి. మా అమ్మ ఈ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంది, కాదనకండి. నాకు వినిపించకపోవడం నా తప్పు కాదండి. ఆ దేవుడిచ్చిన లోపం. నేనేం చెయ్యను. పెళ్లి తర్వాత మీరేం చెప్పినా వింటాను. కావాలంటే ఇంట్లో 4 గోడల మధ్య కాపురం చేస్తాను. దయచేసి పెళ్లి ఆపకండి. కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఇష్టం లేదని చెప్తుంటే వినవేంటి? నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బుగ్గిపాలవుతుంది. అందుకే పెళ్లికి ముందే సింబాలిక్గా జరగదు అని చెప్తున్నాను. అయ్యో, అయ్యో, అదేంటి కాటు కాల్ చేస్తున్నారు? అయ్యో దొరికిపోయానే. అక్క, ఏంటక్క ఏం మాట్లాడవు? ఎలా జరిగింది? బావగారు, ఎందుకు కాలిపోయింది మీరైనా చెప్పండి. అక్క, అడిగేది నిన్నే. అది అది ఖచ్చితంగా ఇక్కడ జరిగింది కూడా రికార్డ్ చేసే ఉంటుంది. ఏదో ఒక విధంగా సర్ది చెప్పాలి. అక్కెందుకు శిఖరాను చూసి టెన్షన్ పడుతుంది? అదేం లేదు కృష్ణ. కార్డ్ అక్కడ పెట్టి ఆయన నాతో మాట్లాడుతున్నారు. అనుకోకుండా గాలికి. వెంటనే ఆర్పొచ్చు కదా, ఎందుకు ఆర్పలేదు? ట్రై చేశా కానీ కాలుతోనే ఉంది. ఇప్పుడైనా చెప్తావనుకుంటే ఇప్పుడు చెప్పవా? చెప్తా నీ సంగతి. శివమా అంటూ పూజ జరిపిస్తే ఇలా కాలిపోయిందేంటక్క? ఈ విషయం అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?
ఏంట్రా ప్రదక్షిణాలు చేయకుండా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు, పెళ్లి కార్డు కాలిపోయింది. ఏంటి, కార్డు కాలిపోయిందా? ఈరోజు శుభం అనుకుంటే అశుభం జరిగిందేంటి? భగవంతుడా! వనజా, మా అమ్మాయికి వచ్చే నెలలో పెళ్లి. ఇదిగో పెళ్లి పత్రికలు కూడా వచ్చేసాయి. మీ అమ్మా నాన్నకి చెప్పి నువ్వు కూడా తప్పకుండా రావాలి. సంధ్య, నువ్వు కూడా మీ అమ్మకి చెప్పు. సరే సరే. ఏమిటమ్మా అందరూ అలా ఉండిపోయారేమిటి? జరగరందే జరిగిపోయింది పంతులు గారు. ఏమైందమ్మా? పెళ్లి కార్డు దగ్గరే అశుభం జరిగింది. ఆ? దేవుడి ముందే కార్డు కాలిపోయింది. పంతులు గారు, ఏదైనా కీడు జరుగుతుందా? పర్వాలేదమ్మా, ప్రతి అశుభం శుభానికి నాంది. మీకున్న దిష్టి పోయింది, ఇక అంతా మంచే జరుగుతుంది. నిజమేనా పంతులు గారు? నిజమేనమ్మా. అమ్మా, వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, మీకంతా శుభమే జరుగుతుంది. అమ్మో, అమ్మొస్తుంది. ఏంటే అక్కడేం జరుగుతోంది? ఏం లేదు, పంతులు గారితో మాట్లాడుతున్నారు. చెట్టు కింద అమ్మవారికి కొబ్బరికాయ కొట్టొద్దనరా. వెళ్ళండమ్మా. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ప్రదక్షిణలో ఏంటి తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటావా? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. నా జీవితం ఏమైనా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం ఆగకూడదు. ఇదేంటిది? వీళ్ళిద్దరి పెళ్లి జరగాలనుకుంటుంటే మొత్తం వాడే చెడగొట్టేలా ఉన్నాడు. నీతో ప్రదక్షిణలు చేయాలంటేనే చిరాకు వస్తుంది. విష్ణు గారు, నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను, మీ పెళ్లి విషయంలో ఏదో జరుగుతుంది. మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, నాకు అర్థం అవుతుంది. విష్ణు, మీ కష్టాన్ని ఎవరితో పంచుకోలేకపోతున్నారు. నీకు నేనున్నాను. ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టమే. అది నేను బలవంతం చేయట్లేదు, నీ ఒపీనియన్ మీదే ఆధారపడుంది. బట్ నీకే కష్టం వచ్చినా మీ కన్నీళ్లు తుడవడానికి ఈ శ్రీకాంత్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. కళ్ళు తుడుచుకోండి.
చేయడం లేదు. ఇందాకటి నుండి గమనిస్తూనే ఉన్నాను. సెల్ పట్టుకుని తెగ వీడియోలు తీస్తున్నావు. ఇందాక కార్డు కాలిపోయింది నీ ప్లానే కదా? నేనా? నేనెందుకు అలా చేస్తాను? మరి ఫోటోలు అవి తీస్తున్నావేంటి? ఇటివ్వు. ఏ తీయవే తీ. లాక్ ఓపెన్ చేస్తే గానీ దాంట్లో ఏముందో తెలియదు. ఏ లాక్ ఓపెన్ చేయి. ఇందులో ఏమీ లేదని చెప్తున్నానా? చూడు, పెళ్లి సంబంధం ఓకే అయింది కదా అని దాన్ని పాడు చేసే ప్లాన్స్ వేస్తే మర్యాదగా ఉండదు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, మీకంతా మంచే జరుగుతుంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నయ్య గారు, ఇదిగోండి. ఆ అబ్బాయికి పెళ్లి బట్టల డబ్బులు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేవుడి సమక్షంలో పెళ్లి కానుకలు కూడా సమర్పించుకున్నాం. అమ్మ విష్ణు, అంతా ఓకే కదా? ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పొచ్చు కదా. ఏంట్రా డల్గా ఉన్నావు? అవునక్క, నేను కూడా ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పక్క. ఏం లేదు, నాకు హ్యాపీనే. చూడమ్మా కోడలి పిల్ల, నువ్వేం బెంగ పెట్టుకోకు. నిన్ను బంగారంలా చూసుకుంటాము. చూడమ్మా విష్ణు, మీ అత్తయ్య ఎంత భరోసా ఇస్తున్నారో. కానీ కట్టుకోబోయే భర్త మాట ఇవ్వలేదమ్మా. ఆ విషయం నీకు చెప్పలేకపోతున్నాను. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకోండి. నా ప్లాన్ నాకుంటుంది కదా. పెళ్లి కూడా 1 నెలలో ఉంది కాబట్టి పనులన్నీ మొదలు పెడదాం. మండపం ముందుగానే బుక్ చేసుకుందాం. చకచక పళ్ళు కానిచ్చేద్దాం. అవునన్నయ్య గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. పదండి, ఆ ఏర్పాట్లలో ఉందాం. పదండి. ఇప్పుడు ముందు చెప్తే రాదేమో. ఓ పని చేస్తాను, ముందు కాఫీ షాప్కి రమ్మంటాను. తర్వాత తను ఏదో ఒకటి సెట్ చేస్తుంది. కృష్ణ, ఒకసారి నీతో మాట్లాడాలి. ఒకసారి రావా? హా, ఇది పట్టుకో. ఏంటన్నయ్యా? కృష్ణ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటన్నయ్యా అది? ఇక్కడ కాదు కృష్ణ, కాఫీ షాప్లో మాట్లాడుకుందామా? కాఫీ షాప్కి ఎందుకన్నయ్యా? ఏంటో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడే చెప్పు. లేదు కృష్ణ, మనం కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు కంపల్సరీగా రావాలి. నేను బైక్ మీద తీసుకెళ్తాను, ఓకేనా? ఇప్పుడే వస్తాను. అనయ్య, ఏంటి ఇంపార్టెంట్ విషయం అన్నాడు? కాఫీ షాప్కి ఎందుకబ్బా? ఏమై ఉంటుంది?
చెప్పు సాగర్. సార్ మా పెళ్లి విషయం నేను మా సిస్టర్తో మాట్లాడాను. హెల్ప్ చేస్తానంది. మీరు కూడా కలుస్తానన్నారు కదా. అవును, ఎప్పుడు కలవాలి? మీరే టైం చెప్పండి సార్. నాకు ఒక గంటలో అయినా ఓకే. ఎక్కడ సార్? కాఫీ షాప్లో కలుద్దామని చెప్పు. అక్కడ కాఫీ షాప్ బుక్ చేస్తాను.